హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎపిసోడ్లో కూడా గేమ్ అయిపోయింది, లైవ్లో కూడా అయిపోయింది. అసలు రీతు ఆడింది ఎంత బాగా ఆడిందంటే చాలా బాగా ఆడింది. ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే నిన్న బొమ్మల టాస్క్లో అంతే తనుజతోటి చాలా పోరాడింది, చాలా బాగా ఆడింది. ఇప్పుడు కూడా ఎంత బాగా ఆడిందంటే అసలు శ్రీజని తొక్కి పడితే శ్రీజ ఊపిరాట్లేదు, బీపత్సంగా ఆడింది. మాస్ లెవెల్లో ఆడింది రీతు. శ్రీజకి అయితే మాట కూడా రావట్లేదు బయటికి. ఎన్నిసార్లు సంజన సంచాలకు గుండి రీతు ఊపిరాట్లే అంటే లెగిస్తే ఎట్లా, నేను నా కాలు ఎక్కడ పెట్టాలంటే ఫ్లోరా ఏమో కాలుబొట్టు లాగుతుంది. ఇక్కడ ఏం గేమ్ అది అంటే వాళ్ళకి యాపిల్ టాస్క్లో బ్లాక్ ఎత్తన వచ్చిన వాళ్ళు ఫ్లోరా, రీతు, శ్రీజ, వీళ్ళ ముగ్గురిని గేమ్ పెట్టారు. వాళ్ళ ముగ్గురికి సంబంధించి ఏం చెప్పారు, వీళ్ళు మీకు కనుక గెలిస్తే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, నామినేషన్లో నుంచి సేవ్ అవుతారు అని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడ వీళ్ళు ఆడాలంటే ఆ లోపలలోంచి సంచాలకేసిన బాల్ తీసుకొని వచ్చి వాళ్ళు రౌండ్లో పెట్టుకొని అక్కడున్న బుట్టలో వీళ్ళు వేయాలి. వచ్చిన తర్వాత 3 బాల్స్ వేయాలి మినిమం. ఇక్కడ రీతు పాపం అంత కష్టపడి 4 బాల్స్ తెచ్చింది, శ్రీజని తొక్కి పెట్టింది. ఆడలేక మధ్యలో ఫ్లోరా అయితే వీళ్ళిద్దరు లాక్కుండా ఉంటే ఫ్లోరా లాక్కొని వెళ్ళి బాల్ పెట్టేసుకుంటుంది. అట్లా ఇక్కడ ఫ్లోరాకి శ్రీజకి ఏంటంటే ఫ్లోరా ఇద్దరు కలిసి ఆడారు. అక్కడ శ్రీజ ఏమో ఫ్లోరాని బొమ్మంటుంది, ఫ్లోరా ఏమో రీతుని లోపల బానియకుండా కాలుబొట్టు లాగుద్ది. ఇప్పుడు అక్కడ అంతే ఫిజికల్ గేమ్ అది, ఖచ్చితంగా 100% ఫిజికల్ గేమ్ అది. దెబ్బలు తగులుతాయి. సంజన బయట ఉండి దెబ్బలు తగలకూడదు అనుకుండదు. కానీ ఎవరు ఎఫర్ట్ బాగా పెట్టారు, ఎవరు తక్కువ కాదు, అందరు ముగ్గురు బాగా ఆడారు. ఫ్లోరా కంటే కూడా శ్రీజ రీతు ఆడిన ఆట అయితే ఇద్దరు పోటాపోటీగా చాలా బాగా ఆడారు. రీతు కంటే శ్రీజ కొంచెం బలంలో తక్కువే, అయినా పోరాడింది. శ్రీజ ఎవరి కోసం పోరాడి ఉంటుంది, ప్రియా కోసం పోరాడి ఉంటుంది. ఎందుకంటే ఎటు శ్రీజని డెమన్ పవన్ సేవ్ చేశాడు, ఆమె నామినేషన్ లేదు. ప్రియా నామినేషన్లో ఉంది. మర్యాద మనిషి నామినేట్ అయిన దగ్గర నుంచి ఒక భయం పట్టుకుంది, వెళ్తామేమని. ఆ భయంతో వాళ్ళు చేసే ప్లాన్లు, వాళ్ళ స్ట్రాటజీలు చాలా నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే శ్రీజ కనుక దాంట్లో గెలిచినట్టయితే, బాల్స్ ఎక్కువ తెచ్చి గెలిచినట్టయితే ఖచ్చితంగా ప్రియాని సేవ్ చేసేది. ప్రియ సేవ్ అవ్వటానికే మధ్యలో మాట్లాడుతుంటే రీతు అంది, శ్రీజ నొక్కి పడుతున్నావు అంటే నువ్వు వచ్చి అడుగు అంది రీతు ప్రియాని. నువ్వు వచ్చి అడుగంటే ఆ ఆట అలాంటిది, నొక్కి పట్టంగా. ఇప్పుడు బాల్ తీసుకుని వెళ్తున్నప్పుడు మీద పడతారు, కింద పడతారు, బాల్ లాక్కుంటారు, కాడుబొట్టు లాక్కుంటారు. మధ్యలో శ్రీజ తలయి కూడా తీసి పడేసింది. అక్కడ ఫౌల్ గేమ్లో శ్రీజ చాలా ఆడింది, రీతు కాదు. కానీ ఒక పట్టుకోవాలంటే మనిషిని బ్యాలెన్స్ చేసుకొని బాల్ని తీసుకోవాలి, కానీ ఆపుకొని నట్టేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. కానీ అక్కడ నెట్ట పట్టుకొని గట్టిగా పట్టుకుంది. అటు ఫౌల్ గేమే కదా శ్రీజ, అది పట్టుకోకూడదు. తర్వాత అక్కడ తలకు పెట్టుకోమన్న ఇచ్చిన హెల్మెట్ కూడా తీసి పడేసింది. అది మళ్ళీ బిగ్ బాస్ చెప్పాడు, సేఫ్టీ ఇచ్చినవి మీరు పెట్టుకోవాల్సినవి తీయొద్దని. మళ్ళీ అప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు శ్రీజ ఇద్దరు ఎవరు ఆడలేదు అనొద్దు మనం, ఎందుకంటే వాళ్ళు కష్టపడి అక్కడ ఆడేవాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు కష్టపడి ఆడారు, చాలా బాగా ఆడారు. రీతు 4 బాల్ తెచ్చింది, ఫ్లోరా 3 బాల్ తెచ్చింది, లాస్ట్ శ్రీజ 1 బాల్ తెచ్చింది. అయినా కానీ దాంట్లో 3 బాల్ అయితే వేయాలి బుట్టలో. రీతు వేస్తుంది, రీతు ఫస్ట్ బాల్ వేసింది రీతునే. దాంట్లో తర్వాత వేసేయని కూడా కొంచెం రాంగులో వెళ్ళిపోయినా పడలేదు. ఫ్లోరా వేసిందబ్బా 3 బాల్ ఎమ్మటెమ్మటే. అసలు ఫ్లోరా వస్తా మామూలు నక్కన కాదు, 10 నక్కన కలిపి తొక్కొచ్చినట్టుందబ్బా. లక్కంటే అలా ఏం కలిసి అవుతుందో ఫ్లోరాకి అసలు. అక్కడ ఫస్ట్ వారంలోనేమో కంటెంట్ ఏమి లేదు, ఒకరితో మాట్లాడింది లేదు, ఒకరితో తగాదాడింది లేదు. కొంచెం సంజనాతో గొడవ పడ్డందుకు ఆ వారం సేవ్ అయిపోయింది, చక్కగా ఓటింగ్ పడింది, సింపతితోటి ఉంది. సెకండ్ వారం వచ్చేటప్పటికి ఏం ఓటింగ్ పడుతుంది, వీళ్ళ మీద కోపంతో, కామనర్స్ మీద కోపంతో ఫ్లోరాకి బేపచ్చంగా ఓటేసేస్తున్నారు, ఎక్కడో పెడుతున్నారు. ఇప్పుడు సెకండ్ స్థానంలో ఉంది 3వ వారం కూడా ఫ్లోరా సేవ్. అప్పుడు కూడా ప్రతి నామినేషన్లో ఫ్లోరా ఉంటానే ఉంది, సేవ్ అవుతూనే ఉంది, ఓటింగ్ టాప్లోనే ఉంటుంది, సెకండ్లోనో థర్డ్లోనో ఉంటానే ఉంటుంది. ఇప్పుడు 3rd పొజిషన్లో కూడా, ఇప్పుడు 3వ వీక్లో కూడా 2nd పొజిషన్లో ఉంది. రామ్మతో పోటాపోటీగా ఉంది ఓటింగ్లో. వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఉంటుంది, ఎందుకంటే భరణి గారు తనుజ లేరు కాబట్టి వీళ్ళ ఓటింగ్ కూడా వాళ్ళ పడుతుంది. ఒకటి, రెండోది ఈ కామనర్స్ మీద కోపంతో కూడా ఫ్లోరాకి ఓటింగ్ చేస్తారు. బేపచ్చంగా ఆడింది. లక్క అయితే మామూలుగా గెలిచి రావట్లేదు ఫ్లోరాకి. ఫ్లోరా అయితే గెలిచింది. ఇప్పుడు నామినేషన్లో సేవ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నామినేషన్లు ఎవరున్నారయ్యా అంటే రాము రాథోడ్, హరిత హరీష్, రీతు, పవన్ కళ్యాణ్, ప్రియ, ఈ 5గురు ఉన్నారు.
మరి బయటికి ఎవరు వెళ్తారంటే డబుల్ అయితేనేమో పవన్ కళ్యాణ్ ప్రియా ఇద్దరు పోతారు. లేదు అమ్మాయిలు ఇద్దరు అయితే ప్రియా రీతు వెళ్తారు. అబ్బాయి అమ్మాయి అయితే మాత్రం ప్రియా పవన్ కళ్యాణ్ వెళ్తారు. లేదు బయట జరిగే కాంట్రవర్సీని బట్టి రీతుని కూడా పంపిస్తే మాత్రం రీతు పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు అబ్బాయి అమ్మాయి అయితే. ఎవరైనా డబుల్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతున్నారు కాబట్టి. ఫ్లోర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అబ్బా, అంత బాగా ఆడింది.